నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్ ను దాఖలు చేసింది. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రాముడు కూడా 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇదే కేసులో అద్దేపల్లి సోదరులను ఎక్సైజ్ శాఖ రెండోసారి కస్టడీకి కోరింది. ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల 6కు వాయిదా పడింది. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఇద్దరిని విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. ఈ నెల 2న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సుమారు 12 గంటల పాటు విచారించారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు రాముని వేరువేరుగా కలిపి ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో సంబంధాలపై ఆరా తీశారు. వైద్య పరీక్షల అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. న్యాయమూర్తి తెల్లవారుజామున 5 గంటలకు రిమాండ్ను విధిస్తూ తీర్పును వెలువరించారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, జోగి బ్రదర్స్ కు ఈ నెల 13 వరకు కూడా రిమాండ్ విధించింది కోర్టు. అయితే కస్టడీకి కోర్టు కూడా పిటిషన్ వేయబోతున్నారు. ఈ రోజు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో ఎటువంటి వాదనలతో సిద్ధంగా ఉన్నారు న్యాయవాదులు? ఇప్పటికే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అలాగే రామును అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వారిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్ దాఖలు చేసింది. జోగి రమేష్ తో పాటు సోదరుడు రామును కూడా 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ పిటిషన్లో పేర్కొంది. అయితే దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇదే కేసులో అద్దేపల్లి సోదరులను ఎక్సైజ్ శాఖ రెండోసారి కస్టడీకి కోరింది. ఈ పిటిషన్ పైన కూడా విచారణ ఈ నెల 6కి వాయిదా పడింది. అయితే నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి బ్రదర్స్ ను న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. ఇద్దరిని కూడా విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. ఈ నెల 2న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు రాముని కూడా వేరువేరుగా కలిపి ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో ఉన్న సంబంధాలపై ముఖ్యంగా ఆరా తీశారు. అయితే మెడికల్ టెస్టులు చేసిన తర్వాత ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు స్టార్ట్ అయ్యాయి. న్యాయమూర్తి తెల్లవారుజామున 5 గంటలకు రిమాండ్ను విధిస్తూ ఈ నెల 13 వరకు రిమాండ్ను విధిస్తూ తీర్పును వెలువరించారు. ఈ నేపథ్యంలోనే కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. అంటే జోగి బ్రదర్స్ ని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఎక్సైజ్ శాఖ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, జోగి బ్రదర్స్ ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు విచారణ జరగబోతుంది కోర్టులో. అలాగే కౌంటర్ దాఖలు చేయడానికి కూడా ఈ రోజు వరకు టైం ఇచ్చింది. సో కౌంటర్ దాఖలు చేస్తున్నారా? న్యాయవాదులు ఎటువంటి వాదనలతో సిద్ధంగా ఉన్నారు? అంటే కల్తీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన విషయంలో ఇప్పటికే జోగి రమేష్తో పాటు జోగి రమేష్ సోదరుడు రాముని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో A18, A19గా ఇద్దరిని చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీళ్ళిద్దరూ నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జోగి రమేష్, జోగి రాము వీళ్ళిద్దరూ ఈ నకిలీ కల్తీ లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారులు, పాత్రధారులు అంటూ అటు ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో 10 రోజుల పాటు వీళ్ళని విచారించాల్సిన అవసరం ఉందని అటు ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు భావిస్తున్నారు. దానిలో భాగంగానే 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నిన్న ఏఎంజీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మీద ఈరోజు విచారణ జరగబోతుంది. పూర్తిగా అద్దెపల్లి జనార్దన్తో పాటు ఉన్న మిగతా నిందితుల్ని పూర్తిగా మ్యానిపులేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ కల్తీ లిక్కర్ని మాజీ మంత్రి జోగి రమేష్ అతని సోదరుడు రాము చేశారనేది ప్రధానంగా సిట్ కానీ ఎక్సైజ్ శాఖ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. దానిలో భాగంగా ఇప్పటికీ వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలు కూడా పంపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి జోగి రమేష్ సోదరుని విచారించడం
విచారించడం ద్వారా కేసుకు సంబంధించినటువంటి కీలక సమాచారంతో పాటు అసలు ఎప్పటి నుంచి స్కామ్ చేస్తున్నారు, ఏ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఎక్కడెక్కడ ఇంకా డంపులు ఏర్పాటు చేశారు, ఇలా పూర్తి స్థాయి సమాచారం సేకరించడం ద్వారా ఈ కేసు ఇంకా పురోగతి సాధిస్తుందనేది అటు సిట్ అధికారులు ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. దానిలో భాగంగానే 10 రోజుల పాటు కస్టడీ కోరారు. మరి కాసేపట్లోని కస్టడీ పిటిషన్ మీద ఏఎంజీ కోర్టులో విచారణ జరగబోతుంది. మరోవైపు నిన్న కౌంటర్ దాఖలు చేయాలన్నట్టు జోగి రమేష్ తరపున లాయర్లు కోరారు. ఈరోజు వాళ్ళు కూడా కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు ఇంకొక కీలక అప్డేట్ ఏంటంటే ఈ కేసులో A1, A2 ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్, అతని సోదరుడు అద్దెపల్లి జగన్మోహన్ రావు ప్రస్తుతం ఆల్రెడీ వాళ్ళని 7 రోజుల పాటు ఇప్పటికే కస్టడీ తీసుకుని విచారించారు. విచారించిన తర్వాతే జోగి రమేష్ వాళ్ళ సోదరుడు మిగతా వాళ్ళ వివరాలు చెప్పిన తర్వాత జోగి రమేష్ని వాళ్ళ సోదరుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి అద్దెపల్లి జనార్దన్ని అదేవిధంగా అద్దెపల్లి జగన్మోహన్ రావుని కస్టడీ కోరుతున్నారు. మరో వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ వాళ్ళు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈ నెల 6వ తేదీన అంటే ఎల్లుండ విచారణ జరగబోతుంది. మొత్తంగా ఇటు అద్దెపల్లి జగన్మోహన్ రావు, అద్దెపల్లి జనార్దన్, జోగి రమేష్ సోదరుడు రాము ఈ నలుగురు కీలక సూత్రధారులు కాబట్టి వీళ్ళని పూర్తి స్థాయిలో విచారించడం ద్వారా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు రాబట్టాలనేది అటు సిట్టు ఎక్సైజ్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజైతే కోర్టులో విచారణ అయితే జరగబోతుంది. మరి కోర్టు 10 రోజుల పాటు కస్టడీకి ఇస్తుందా, లేకపోతే ఒక వారం రోజులు 5 రోజులు కస్టడీకి ఇస్తుందా చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా కస్టడీ తీసుకున్న తర్వాత కీలక సమాచారం, కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. కేవలం జోగి రమేష్తో మాత్రమే కేసు పరిమితమైందా, ఇంకా పెద్ద వాళ్ళు ఉన్నారా, అప్పటి ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా దీంట్లో భాగస్వామిగా ఉన్నారా, అంటే ఈ కల్తీ లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి బ్లాక్ మనీ కానీ ముడుపులన్నీ ఎవరికి చేరాయి, ఎవరి ద్వారా ఎక్కడికి వెళ్ళాయని ఇలా కీలక సమాచారం అంతా జోగి రమేష్ అతని సోదరుడు జోగి రామి వద్ద ఉంటుంది. కాబట్టి కస్టడీ తీసుకుని విచారించడం ద్వారా అవన్నీ బయటకు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగాయి, ఏదైనా షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారా, ఇలా అనేక అంశాలకు సంబంధించిన క్లారిటీ జోగి రమేష్ అతని సోదరుడు జోగి రామి ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కస్టడీని అయితే 10 రోజుల పాటు కోరారు. మరి ఈ రోజు విచారణ తర్వాత కస్టడీకి కోర్టు ఎన్ని రోజులు ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరూ నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ కస్టడీకి ఇస్తే కనుక కోర్టు అనుమతిస్తే వాళ్ళని విజయవాడ తీసుకొచ్చి విచారణ జరిపే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రాజేష్, ఒకవేళ కస్టడీకి కనుక కోర్టు ఇస్తే మళ్ళీ జోగి బ్రదర్స్ని అలాగే ఇటు అద్దేపల్లి బ్రదర్స్ని కూడా కలిపి కానీ మళ్ళీ వేరువేరుగా విచారించే ఛాన్సెస్ ఉన్నాయా? ఎటువంటి ప్రశ్నలపై సిట్ అధికారులు ఎక్సైజ్ అధికారులు ఫోకస్ చేయబోతారు అనుకోవచ్చు? ఖచ్చితంగా అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జోగి రమేష్ మొన్న పోలీసుల ఎక్సైజ్ శాఖ అధికారులు కార్యాలయంలో విచారణ సందర్భంగా ప్రతి సమాధానానికి ప్రతి ప్రశ్నకి తనకు తెలియదు, నన్ను కావాలని ఇరికించారనే సమాధానాలు ఎక్కువగా చెప్పినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ అద్దెపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి సమాచారం కొన్ని అంశాలని జోగి రమేష్ ముందు పెట్టినప్పుడు ఆయన కూడా తెల్లముఖం వేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ని నేరుగా జోగి రమేష్ ముందు కూర్చోబెట్టి కస్టడీలో ఇద్దరిని కూర్చోబెట్టి విచారించడం ద్వారా పూర్తి వివరాలు బయటకు వస్తాయని ఎక్సైజ్ అధికారులు సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి అది కూడా జరిగే అవకాశం కనబడుతుంది. దానికి కూడా కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ రోజు జరిగిన పిటిషన్ తర్వాత కస్టడీ పిటిషన్ తర్వాత దానికి సంబంధించి కూడా పిటిషన్ వేసే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ రాజేష్, జోగి బ్రదర్స్ని కూడా సుదీర్ఘంగా 12 గంటల పాటు విచారించారు, కలిపి అలాగే వేరువేరుగా విచారించారు. సో ఎటువంటి సమాధానాలు వచ్చాయి? కీలకంగా ఏమైనా అంశాలను ఎక్సైజ్ అధికారులు కానీ సిట్ అధికారులు కానీ రాబట్టారా? అంటే మొన్న ఆదివారం రోజు పూర్తి స్థాయిలో ఈ అద్దెపల్లి జనార్దన్ కానీ ఈ కేసులు అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర నుండి సేకరించిన సమాచారం ద్వారా అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారుల దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రమే జోగి రమేష్ని అదేవిధంగా అతని సోదరుడు జోగి రామిని కేసు ప్రాథమికంగా ఎప్పుడు స్టార్ట్ అయింది, కల్తీ లిక్కర్లో మీరే సూత్రధారని అద్దెపల్లి జనార్దన్ ఒప్పుకున్నారు, మీ మొత్తం సమాచారం చెప్పారని కూడా ఆ రోజు చెప్తే చాలా ప్రశ్నలకు వాళ్ళు సమాధానం దాటవేశారు. అయితే ఇప్పుడు వాళ్ళ నుండి పూర్తి స్థాయి సమాచారం రాబట్టడానికే అటు ఎక్సైజ్ సిట్ అధికారులు కస్టడీ కోరుతున్నారు. కాబట్టి కస్టడీలో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. సిట్ అధికారుల వద్ద ఎక్సైజ్ శాఖ అధికారుల వద్ద ఉన్నటువంటి పూర్తి సమాచారం డేటా ఆధారంగా ఎవిడెన్స్ ఆధారంగానే ఈ కస్టడీలో జోగి రమేష్ని అతని సోదరుని విచారించే అవకాశం కనబడుతుంది. కాబట్టి కస్టడీలో ఖచ్చితంగా పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మొన్న ఆదివారం మాత్రం 12-13 గంటలు విచారించినప్పటికీ అన్ని ప్రశ్నలకు దాటవేశారు, నాకు తెలియదనే సమాధానం ఎక్కువగా జోగి రమేష్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు కస్టడీ విచారణ అనేది చాలా కీలకంగా మారబోతుంది, ఈ కేసుని మలుపు తిప్పబోతుంది. థ్యాంక్ యూ రాజేష్. టిక్ 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 టిక్